నేను జిఆర్ మహర్షి. నిన్న జగన్ గారు కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. మీరు ఇచ్చిన హామీలు కనుక నిలబెట్టుకోకపోతే మీ సంగతి మామూలుగా ఉండదు, తోలు తీసే సత్తా వైసీపీ కార్యకర్తలకు ఉందని హెచ్చరించారు ఆయన. ఇంకా చాలా విషయాలు మాట్లాడినారు సుదీర్ఘంగా. ఎందుకంటే వైఎస్ఆర్ తిరుపతి, అనంతపురం జిల్లాల స్థానిక ప్రజాప్రతినిధులకు సంబంధించి ఒక మీటింగ్లో ఆయన మాట్లాడారు. అంటే వాళ్ళంతా ఎవరంటే మొన్న తెలుగుదేశం వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఏం చేసినా ఎలాగోలాగా అక్కడున్న ఓటు వేసి ఆయా స్థానిక సంస్థల్లో వైసీపీని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు, వీళ్ళని అభినందిస్తూ ఆయన మాట్లాడినాడు. ఆయన ఏమంటాడంటే, చంద్రబాబు ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేడు, ఆయన బటన్లు నొక్కడు, ఆయన ఏమీ చేయడు, ఆయన్ని ఓటేస్తే నిద్రపోతున్న చంద్రముఖిని నిద్ర లేపడం లాంటిదే నేను నెత్తి నోరు మొత్తుకొని హెచ్చరించినా కూడా మీరు వినలేదు, ఓట్లేశారు ప్రజలు. సరే, ఇప్పుడు ఏమైతే అది అయింది, వచ్చే 29 నాటికి గ్యారెంటీగా మన ప్రభుత్వం వస్తుంది. ఈలోగా చంద్రబాబు నాయుడు గారు తాను ఇచ్చిన హామీలను, మేనిఫెస్టోలు ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకోకపోతే మాత్రం ఎక్కడికక్కడ వైసీపీ కార్యకర్తలు నిలదీస్తారు. వైసీపీ కార్యకర్తలకు గతంలో నేను అనుకున్నట్టుగా చూసుకోలేకపోయాను, కోవిడ్ రావడము రకరకాల కారణాల వల్ల అయితేనేమి, ఈసారి 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తాను అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇంకా ఆయన ఏమంటారంటే, చంద్రబాబు నాయుడు గారు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో 10% ఇచ్చేసి 8% తాను జోబులోకి వేసుకుంటున్నారని, అంతేకాకుండా స్టీలు, సిమెంట్ ఇవన్నీ తగ్గుతూ ఉన్నప్పుడు నిర్మాణపు అంచనాలు ఎందుకు పెంచుతున్నారు ఆయన అని ఒక క్వశ్చన్ వేశారు. 1,30,40,000 కోట్లు అప్పులు చేశారు, మరి సూపర్ 6 లేదు, 7 లేదు, ఏమీ లేకుండా ఈ డబ్బులన్నీ ఏమైపోయినాయి, ఎక్కడ పోతున్నాయి? అంతేకాకుండా పెన్షన్లు ఒకటి ఇస్తున్నారు, ఓకే బాగానే ఉంది. ఈ 10 నెలల్లో 4 లక్షల పెన్షన్లు కట్ చేశారు, మరి ఏమిటి ఒక్క పెన్షన్లు కూడా మీరు చెప్పినట్టుగా ఇవ్వకుండా ఉన్నారు, మిగతావన్నీ కూడా గాలికి వదిలేశారు. అన్ని పథకాలు ఈ పాటికి అమ్మక వందనం దగ్గర నుంచి అన్ని పథకాలు అమల్లోకి వచ్చేటివి, డబ్బులు వచ్చి ఉండేటివి నేను ఉంటే అని కూడా ఆయన అన్నారంటే, ఉదాహరణకు చెప్పుకోవాలంటే చేనేత సాయం కావచ్చు, లేదంటే ఆటో వాళ్ళకు కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి కదా ఆయన పథకాలు గతంలో ఇచ్చినవి. ఇవన్నీ కూడా అన్నీ సున్నా చుట్టేశారు. ఒకవైపు అప్పులు విపరీతంగా చేస్తున్నారు, అప్పులు విపరీతంగా చేయడమే కాకుండా ఏ పథకము ఇవ్వకుండా ఊరికే ఎగవేస్తున్నారు. వీటి గురించి జనము అలర్ట్ అయ్యి అప్రమత్తమయ్యి అడుగుతారు అనే భయంతో ఏం చేస్తారంటే, ఎప్పుడూ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు నడుపుతూ ఉంటారు. అదేంటంటే, ఏదో ఒకటి టాపిక్ చర్చకు వచ్చిన వెంటనే ఆయన ఏం చేస్తారంటే ఒక సిచ్యువేషన్ని మారుస్తారు అనమాట. అంటే ఐపీఎస్లు అరెస్ట్ చేస్తారు, లేదంటే ఇప్పుడు మద్యం స్కామ్ అంటారు, లేదంటే ఇంకేదో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అరెస్టులు చేస్తారు, లేదంటే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిపోయిందంటారు, ఇంకేదో బోటు తిరగబడిపోయిందంటారు. ఇలా డైవర్షన్ పాలిటిక్స్లో చంద్రబాబు నాయుడు గారు ఆరితేరిపోయారని ఒక ఉదాహరణ కూడా చెప్పాడు ఆయన. అదేంటంటే, వెనకటికి రోమ్లో వాళ్ళు చక్రవర్తులు, రాజులు చేస్తున్న అరాచకాలని ప్రజలు ప్రశ్నించకుండా ఉండడానికి ఈ గ్లాడియేటర్స్ పేరుతో వాళ్ళు యుద్ధాలు చేయించేవాళ్ళు. అంటే ఇద్దరు మనుషులు కొట్టుకొని ఎవరో ఒకరు చచ్చిపోతారు దాంట్లో, వాళ్ళని గ్లాడియేటర్స్ అంటారు. ఈ సినిమా కూడా వచ్చింది, మీరు చూసి ఉంటారు. గ్లాడియేటర్స్ తరహాలో ఎట్లయితే వీళ్ళు రోమ్ రాజులు పక్కదారి పట్టించే పాలిటిక్స్ చేశారో, అదే తరహాలో చంద్రబాబు నాయుడు గారు కూడా మొత్తం జనం అడగకుండా ఉండడానికి పక్కదోవ పట్టిస్తున్నారు అనేది జగన్ గారి విమర్శ. అంతేకాకుండా ఆయన ఏమంటారంటే, అయ్యా మీ కార్యకర్తలు ఎవరైనా సరే, టీడీపీ కార్యకర్తలు ఏ గ్రామానికన్నా పోయి ప్రజలు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించే ధైర్యం ఉందా మీకు? ఉంటే చూపించండి అంటున్నాడు. ఎందుకంటే మీరు వెళితే జనం అడుగుతారు. రైతులు అనుకోండి, రైతులు ఏమయ్యా పెట్టుబడి సాయం అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఆయన ఉన్నింటి డబ్బులు ఇచ్చి ఉండేవాడు కదా అని అంటారు. లేదంటే తల్లులు మా పిల్లలకి ఈసారన్నా స్కూల్కు డబ్బులు ఇస్తారా లేదా అని అడుగుతారు. ఈ వసతి దీవెన, విద్యా దీవెన ఇవన్నీ మూలపడిపోయినాయి. దీనికి తోడు 3,600 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టడం వల్ల మొత్తం వైద్యం చేయించుకునే పరిస్థితి లేకుండా పోయింది పేదవాడికి అనేసి చెప్పారు. ఇది కాకుండా ఆయన ఒక కీలకమైనది ఒక పాయింట్ ఏమిటంటే, ఊరు పేరు లేనటువంటి ఒక ఉర్స్ అనే సంస్థకి
ఎలా 60 ఎకరాల భూమిని మీరు ఇస్తారు? అదే టాటా కంపెనీ వాళ్ళకి ఏదో రూపాయికి అదే 99 పైసలకి భూమి అమ్మేసినారు, 99 పైసలకి టీ కూడా రాదు, 99 పైసలకి ఏమీ రానటువంటి రూపాయికి ఏమీ రానటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎకరాలు ఇచ్చేస్తున్నారు. పైగా ఇది బినామీ కంపెనీ, ఉర్స్ అనే కంపెనీ. ఎందుకంటే దీనికి ఎక్కడ పక్క బిల్డింగ్ లేదు, ఇది ఏదో ఒక చిన్న రెసిడెన్షియల్ హౌస్లో ఉంది. అమెరికాలో కూడా వీళ్ళ ఆఫీస్ ఏమీ లేదు. ఇది మొత్తం దోపిడీ చేయడానికి స్కెచ్ వేశారు అనేది ఆయన ఆరోపణ. సరే, ఇది చాలా కాలంగా వైసీపీ వాళ్ళు ఎవరో ఒకరు కేసినేని నాని కావచ్చు, ఇంకోరు కావచ్చు మాడుతూనే ఉన్నారు. కానీ ఈ సబ్జెక్ట్ మీద ఆశ్చర్యంగా ఏమిటంటే తెలుగుదేశం నుంచి దీనికి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరో అది ఆ అర్స్ అనే కంపెనీకి ఎందుకు మేము భూమి ఇవ్వాల్సి వచ్చింది, అది ఏం చేస్తుంది, ఎక్కడ పెట్టుబడులు పెడుతుంది, ఎన్ని ఉద్యోగాలు ఇస్తుంది అని వాళ్ళు ఎందుకు ఎవరు చెప్పడం లేదంటే ఏమిటంటే ప్రజనంలో కూడా అనుమానాలు వస్తున్నాయి. ఓహో, వీళ్ళు వైజాగ్కి సంబంధించిన భూములన్నీ ఏదో ఒక రూపంలో కట్టి పెడతారేమో, ఎవరికో ఒకరికి కట్టి పెడతారేమో అని. ఇంకా జగన్ గారు ఏమన్నారంటే షాక్ కొడుతున్న కరెంటు బిల్లుల గురించి ప్రశ్నిస్తేనేమో చంద్రబాబు నాయుడు గారు చేసిన లిక్కర్ స్కామ్ని ఇంకొకరి మీద రుద్ది అరెస్ట్ చేస్తారు. ఏడాదిలో కొత్త పెన్షన్ ఒక్కటి ఇవ్వకపోగా 4 లక్షల పెన్షన్లు ఊడగొట్టారు. ఊరు పేరు లేని ఉర్సాకి 3,000 కోట్ల విలువైన భూమిని కట్టిపెట్టి నీకు నాకు అని పంచుకుంటున్నారు. వైసీపీ హయాంలో పిల్లలు ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్నారని గర్వంగా చెప్పుకునే పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. పిల్లల్ని ప్రభుత్వ స్కూలుకు పంపించే దానికే డౌట్ పడే పరిస్థితి వచ్చింది. మా పార్టీ కార్యకర్తలు తెగువగా ఎట్లుంటారనేది మొన్నటి ఈ స్థానిక ఎన్నికల్లో మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, మీరు కిడ్నాపులు చేసినా, ఇవి చేసినా వాళ్ళు నిలబడినారు. కాబట్టి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ నేను సెల్యూట్ చేస్తున్నా అని కూడా అన్నారు ఆయన. సరే, జగన్ గారు వైసీపీ కార్యకర్తల్లో ఆయన నింపుతున్న మనోబలం ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇంకా వీళ్ళు జగన్ గారే జనంలోకి వస్తే తప్ప చాలా విషయాలు పరిష్కారం కావు. ఎందుకంటే ఈ పథకాలన్నింటినీ కూడా మేము నిలదీస్తాము, మీ సంగతి చూస్తాము, మీ తోలు తీస్తాము అనే దానికంటే కూడా ఆయన జనంలోకి వస్తే ఆ పార్టీకి ఊపందుకుంటుంది. ఆయన జనంలోకి వచ్చి అయ్యా మేము పలానా నియోజకవర్గంలో మేము ఇన్ని పెన్షన్లు ఇచ్చాము, ఇంతమందికి ఇవి ఇచ్చాము, ఇంతమందికి బటన్ నొక్కి ఈ వర్గాల వాళ్ళకి సాయం చేశాము, మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏం సాయం చేశారు, ఎన్ని వేల కోట్ల అప్పులు, లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారు అనేది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ ఆయన చేస్తేనే. ఎందుకంటే గతంలో జరిగిన తప్పు ఏమిటంటే దేనికి కూడా ఆయన జనం ముందుకు వచ్చి తన మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు, తమ ప్రభుత్వం మీద వచ్చిన వీళ్ళు ఇష్టం వచ్చినట్లు స్కాములు అవని ఇవని లక్షల కోట్ల అప్పులని ఎన్ని మాట్లాడినా ఏ రోజుకు ఆ రోజు ఆయన జనం ముందుకు వచ్చి ఇది నిజము, ఇది వాస్తవము, ఇది అబద్ధము అని కనుక చెప్పి ఉంటే వైసీపీ అంత ఘోరంగా ఓడిపోయి ఉండేది కాదు, పరిస్థితి మెరుగ్గా ఉండేది. కానీ ఇప్పటికైనా ఆయన, ఎందుకంటే జనంలో ఉంటేనే ఆయనకు బలం, జనంలో లేకపోతే ఆయనకేం బలం ఉండదు. ఊరికే తాడేపల్లి కార్యాలయంలో కూర్చొని ఏం మాట్లాడినా కూడా దాన్ని ఏం పెద్ద పట్టించుకోరు. కాబట్టి ఆయన జనంలోకి వచ్చి జనం ముందర వచ్చి మాట్లాడితే కనీసం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నందుకు వీళ్ళు చెప్పిన కూటమి ప్రభుత్వం చెప్పిన కొన్ని హామీలను మెడలు వంచి నెరవేర్చేలా చేసినా కూడా ఒక రకంగా ప్రతిపక్ష నేతగా ఆయన విజయం సాధించినట్టు. ఎందుకంటే 29 అనేది ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాలు అంత ఈజీ పోరాడడం ఏమో అంత ఈజీ కాదు. ఆయన అంటున్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారంటే మామూలు విషయం కాదు, ఆయన గ్లాడియేటర్ తరహాలో డైవర్షన్ చేస్తాడని అంటున్నారు కదా. మరి గ్లాడియేటర్ తరహాలో డైవర్షన్ చేస్తున్నప్పుడు మీరెంత బలంగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ జగన్ గారు ఆలోచించుకొని ముందడుగులు వేయాల్సి ఉంటుందని వాళ్ళ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.